February 24th మార్నింగ్ 5:30కి మల్యాల ఎస్ఐ అండ్ సిఐ గారులకు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ గర్భగుడిలో దొంగలు పడ్డారని, దేవుడికి సంబంధించిన వెండి వస్తువులు దొంగలు దొంగిలించారనే సమాచారం మేరకు వెంటనే జిల్లా స్థాయిలో దాదాపు 10 బృందాలు ఏర్పాటు చేసి క్రైమ్ సీన్ని రిజర్వ్ చేసుకొని శాస్త్ర సాంకేతిక ఆధారాల ద్వారా దాదాపు 24 గంటల్లోనే దొంగల్ని గుర్తించడం జరిగింది. ఈ దొంగతనం చేసిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ జిల్లా ఔరత్ తాలూకాకు చెందిన వాళ్ళు. వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠ. వీళ్ళు పర్టికులర్గా టెంపుల్లోనే దొంగతనాలు చేస్తారు. గతంలో వీళ్ళు మహారాష్ట్రలోని పండరిపురము ఫేమస్ టెంపుల్ పక్కన ఉన్న కొన్ని టెంపుల్స్లోను, తెలంగాణలో మెదక్ జిల్లా చాముండేశ్వరి దేవి టెంపుల్ చిలప్చేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న టెంపుల్లోను, అండ్ కమాన్పూర్ మహారాష్ట్రలో కర్ణాటకలో ఉన్న కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను ప్రాథమికంగా వాళ్ళ ఇంట్రాగేషన్ ప్రకారము వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారము ఈ ఏరియాల్లో టెంపుల్లో వెండి వస్తువులు దొంగతనం చేసినారని చెప్పినారు. వాళ్ళ మీద పాత నేరస్తులు కాబట్టి ఇంకా కేసులు ఉన్నాయి. దీంట్లో ఈ నేరం జరిగిన విధానము, వీళ్ళు బీదర్ జిల్లా ఔరత్ తాలూకా నుంచి 22వ తారీఖు నేరం జరగడానికి ఒకరోజు ముందు మార్నింగ్ బయలుదేరి సాయంత్రము కొండగట్టు ఆంజనేయ టెంపుల్కి రావడం జరిగింది. భక్తుల రూపంగా వైట్ షర్ట్స్, ఎల్లో షర్ట్స్, ఏదైతే కాషాయం షర్ట్స్ భక్తులు ఏ విధంగా ఉంటారో సేమ్ భక్తు రూపంగానే రావడం జరిగింది. సాయంత్రము 22 సాయంత్రము దేవుడిని దర్శనం చేసుకున్నారు. అదే సమయంలో దేవుడి ఎక్కడ ఏమున్నది అనేది వాళ్ళు పరిశీలించడం జరిగింది. 22 నైటు కొండ మీదనే ఉన్నారు. 23 మార్నింగ్ మళ్ళీ స్నానమాచరించి మళ్ళీ దర్శనం చేసుకొని ఆశీర్వచన టైప్లో తీసుకున్నారు. తర్వాత నైట్లో వాళ్ళు రెక్కి నిర్వహించినారు కాబట్టి ఫారెస్ట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి రావడము, 1 గంట ప్రాంతంలో దేవుడి గర్భగుడిలోకి వెళ్ళి లాక్ బ్రేక్ చేసి ఈ వస్తువులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు వీళ్ళు మొత్తం 7 ఇందులో పాల్గొన్నారు. దీంట్లో ఈరోజు మనం 3 అరెస్ట్ చేసినాము. ఈ 3 కూడా ఆ రోజు టెంపుల్ అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు 3. అందులో 2 ముందు బైకుల్లో వెళ్ళిపోయినారు, మిగతా 2 వెనక ఆగినారు. వీళ్ళు ఆ రోజు మార్నింగ్ జైత్యాల రూరల్ సరౌండింగ్స్లో పోలీస్ పార్టీస్ చెకింగ్స్ని చూసి అక్కడ ఒక చెల్గల్ దగ్గర తాటిపల్లి దగ్గర మోడి దగ్గర పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ బైక్ మీద 3 వచ్చి ఈ విగ్రహాలు వీటిని తీసుకుపోవడానికి రావడం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు వాళ్ళని పట్టుకొని దేవుడికి సంబంధించిన వస్తువులన్నింటినీ రికవర్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నాము. ఇంకా ఈ కేసులో 4 నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసము దాదాపు 4 టీమ్స్ సర్చ్లో ఉన్నాయి. ఇంకా దేవుడికి సంబంధించిన కొన్ని వస్తువులు 4 అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాల్సి ఉంది. దీంట్లో ముఖ్యంగా జైత్యాల డిఎస్పి గారు అండ్ మల్యాల సిఐ రమణమూర్తి, కోరుట్ల సిఐ ప్రవీణ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ రాజు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సర్లాల్, మల్యాల ఎస్ఐ చిరంజీవి, జైత్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సదాకర్ అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ మల్లేష్ అండ్ కాల్ డీటెయిల్స్ ఎనాలిసిస్ కానిస్టేబుల్ రాజశేఖర్ మల్లేష్ అండ్ ఇంకా చాలామంది హెడ్ కానిస్టేబుల్ డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఈ లాస్ట్ 5-6 డేస్ నుంచి ఫుల్ టైం వర్క్ చేసి ఈ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అందరికీ రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్స్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా ఈ కేసులో ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ ఇవ్వడంలో తోడ్పడింది. కాబట్టి అందరికీ ఈ కేసు ఛేదనలో పాల్గొన్న అందరు ఆఫీసర్లు కూడా సముచిత రీతిలో రివార్డు ఉన్నతాధికారుల ద్వారా
ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టెంపుల్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారం మనకు 15 కేజీల వెండి వస్తువులు పోయినాయని ఇచ్చినారు. ఇప్పుడు దీంట్లో మనకిప్పుడు 5 కేజీల వరకు దాదాపు 5 కేజీల వెండి వస్తువులు దేవుడికి సంబంధించి తీసుకుంది. మిగతా వాటిని ఇంకా 4 అఫెండర్స్ ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి మిగతాది కూడా ఇంటాక్ట్గా రికవరీ చేస్తారు. వీళ్ళు బాలాజీ కేశవ్ రాథోడ్, బీదర్ జిల్లా, ఔరద్ మండల్, కులియాద్ తండా, 35 ఇయర్స్. ఇతను దాదాపు పాత నేరస్తుడు, టెంపుల్ అఫెన్స్ అన్నింటిలో పాల్గొన్నాడు. నర్సింగ్ జాదవ్, వసీరామ్ నాయక్ తండా, ముదోల్ తాలూకా, బీదర్ డిస్టిక్. ఇతను పరారీలో ఉన్న శెట్టి అనే అక్యూజ్డ్ యొక్క సన్. అండ్ విజయ్ కుమార్ రాథోడ్, ఇతను ముదోల్, వాసిరామ్ నాయక్ తండా. వీళ్ళంతా ఒకే ప్రాంతం చెందినవారు, అందరూ రక్త సంబంధికులు.